ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా పోరాటానికి వైసీపీ సిద్ధమైంది. 4.5 ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నామంటున్న వైసీపీ జయంత్ మంతర్ దగ్గర వంచనపై గర్జన ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరగనున్నారు వైసీపీ నేతలు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసేలోపు జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా చేయాలన్న అధినేత జగన్ ఆదేశాలతో వైసీపీ శ్రేణులు ఢిల్లీకి కదిలాయి. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వంచనపై గర్జన దీక్ష చేయనున్నారు. హస్తినలో జరిగే ఈ దీక్షలో వైసీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఎంపీలు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొంటారు. 2004లో ఎన్నికల్లో ఓడిపోవడంతోనే నేను ఘోరమైన తప్పిదం చేశాను బీజేపీతో కలవడం, జీవితంలో ఇక ఎప్పుడు కూడా బీజేపీతో కలవనని చెప్పాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు ఖాళీగా ఉండి మరి మోడీ గారు గ్రాఫ్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఆయనతో బ్రతిమలాడి వాళ్ళు మమ్మల్ని అడిగారు వైఎస్ఆర్ పార్టీని, ఈయన మా సెక్యులర్ పార్టీ మేము మీతో కలవలేం, ఎన్నికలైన తర్వాత ఎవరితో అయినా సరే మా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే వాళ్ళతో ఎవరితో చేరతామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ అదే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈయన 6 సంవత్సరాలు అప్పుడు 4 సంవత్సరాలు ఇప్పుడు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలుస్తున్నాడని ఏదో నిందలేస్తున్నాడు. ఎంత ఘోరమైన మనిషి అండి. కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి అక్యూజ్డ్ నంబర్ 1 మోడీ గారు, నంబర్ 2 చంద్రబాబు గారు, ఇద్దరు కూడా దోషులే. దీనిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసినటువంటి నయ వంచన మీద మేము గర్జించబోతున్నాం. ఇప్పటి వైజాగ్, కాకినాడ, గుంటూరు, అనంతపురంలో వంచనపై గర్జన దీక్షలు చేసింది వైసీపీ. అధికార పార్టీ ధర్మ పోరాట దీక్షలు చేస్తుంటే ప్రతిపక్షం వంచనపై గర్జన దీక్షలు చేస్తోంది. ఇప్పుడు ఏకంగా ఢిల్లీలోనే దీక్షకు దిగుతోంది వైసీపీ. 4 ఏళ్లు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగిన చంద్రబాబు హోదా సాధించకుండా ప్రజలను అని వైసీపీ నేతలు అంటున్నారు. చట్టపరంగా ఆంధ్ర రాష్ట్రానికి రావలసినటువంటి హక్కులు, ఇవ్వవలసినటువంటి అమలు చేయాల్సినటువంటి అంశాలు అమలు చేయనటువంటి నేపథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ రెండు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అపఖ్యాతి పాలైనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, దానితో 4 సంవత్సరాలు జతకట్టినటువంటి తెలుగుదేశం పార్టీని రెంటినీ కూడా నిందించేటటువంటి ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే తప్పకుండా వారికి బుద్ధి చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 4.5 సంవత్సరాలు మేము చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా వంచనపై దీక్ష, వంచనపై గర్జన అన్నటువంటి ప్రోగ్రాముని ఇక్కడ చేస్తాం. ఎన్డీఏ ప్రభుత్వంలో చివరి పార్లమెంటు సమావేశాలు కావడంతో ప్రత్యేక హోదా నినాదాన్ని పెద్ద ఎత్తున వినిపించేందుకు పార్టీ ప్లాన్ చేసింది. మొదటి నుంచి హోదా కోసం పోరాటం చేస్తుంది తామేనని పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేశారంటోంది వైసీపీ. చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శిస్తోంది. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తుంది తామేనన్న సందేశం ఢిల్లీ దీక్షతో రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలనుకుంటోంది వైసీపీ.